ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. Don't ever try dare to say that, please. Don't ever try dare to say that, please. హాయ్ గాయ్స్, నిన్న సత్యం సుందరం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ కార్తీ గారిని లడ్డు కావాలని ఆయన అని చెప్పి ఒక మీమ్ చూపించింది భయ్య. సో దానికి కార్తీ గారు ఇలా రెస్పాండ్ అయ్యారు, లడ్డు కావాలా నాయనా, ఇంకో లడ్డు కావాలా నాయనా. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కార్తీ గారి స్టేట్మెంట్స్ ని ఖండించారు భయ్య. ఆయన ఇలా మాట్లాడారు కార్తీ గారి గురించి. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్ లో కూడా చూశాను. లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్. డోంట్ యు ఎవర్ ట్రై డేర్ టు సే దట్, ప్లీజ్. ఐ రెస్పెక్ట్ యు యాస్ యాక్టర్స్. వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ, ప్లీజ్ యు హావ్ టు థింక్ 100 times before you saying a word. One comment. ఇప్పుడే కార్తీ గారు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ కి రెస్పాండ్ అయ్యారు భయ్య ట్విట్టర్ లో. డియర్ పవన్ కళ్యాణ్ సార్, విత్ డీప్ రెస్పెక్ట్స్ టు యూ, I apologize for any unintended misunderstanding caused. As a humble devotee of Lord Venkateshwara, I always hold our traditions dear. Best regards. పవన్ కళ్యాణ్ గారు చాలా రెస్పెక్ట్ ఉంది మీ పట్ల. నా మాటల వల్ల ఏమైనా మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటే నేను క్షమాపణ చెప్తున్నాను. నేను వెంకటేశ్వర స్వామికి పెద్ద భక్తుడిని. మన సాంప్రదాయాలు ఇంకా కట్టుబాటుకి నేను ఎప్పుడూ కట్టుబడే ఉంటా. నాకు చాలా ఇష్టం కూడా అని చెప్పి కార్తీ గారు ట్వీట్ చేశారు భయ్య. అసలు అలాంటి టాపిక్స్ గురించి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అడగడం అంత అవసరం అధ్యక్ష? ఇది యాక్చువల్లీ ఆ యాంకర్ చేసిన తప్పు. ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్ కి తెలుసు దీని గురించి మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుందని. తెలిసి కూడా ఎందుకు ఈ క్వశ్చన్ తీసుకురావడం? అలాంటి క్వశ్చన్స్ అడిగి యాక్టర్స్ ని స్పాట్ లో పెట్టడం ఎందుకు? తప్పు కదా. కార్తీ గారిది ఇంకా పవన్ కళ్యాణ్ గారిది అత్తారింటికి దారేది సినిమా షూటింగ్ టైంలో ఒక విజువల్ చూశాను భయ్య. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ వాళ్ళిద్దరి మధ్యలో ఇలా డిస్కషన్ రావడం చాలా బాధాకరం. మీ ఒపీనియన్ ఏంటి ఎంటైర్ ఇష్యూ మీద? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.